ఓం నమ శివాయ. కార్తీక పురాణము 19వ అధ్యాయము. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబంధవ, వేద వైద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకరుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరించుము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ముద్ధరింపము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గోచరుడవుతువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనంతయు సంతోషించదని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేషమనబడే ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము, మరి ఏదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనును. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములని వరమిచ్చెదని, అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారిలా పాపములు పోవటికి ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరరూపమున విడతురు. ఇతరుల చేత కూడా ఆచర్యం చేయవలను. దీనిని మహత్యమును తెలిసిండియు వ్రతము చేయని వారికి బ్రహ్మపాత్యాది హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, అశ్వయుధ శుద్ధమి మొదలును పప్పుదినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావాజ్యమున సైనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వద్దరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునికేగి శేషపానపు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహిత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనుకు తెలియచేశాను. నేను నీకు వివరించుచున్నాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చెయ్యవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము మునిపొంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునికేగిరి. ఇట్లు స్కాంత పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.